రామారావు గారు తండ్రి అనొకసారి వెనక్రండి, కొద్దిగా వెనక్రండి అన్న. వేసి పక్కన చెప్పండి, వాళ్ళకి తెలుసు. ఫోన్ లీడర్ రాకేష్ గారు కూడా ముందుకు వచ్చి 5,000 అనౌన్స్ చేశారు. సో 1,70,000 అయిపోయింది మనకి. అలాగే వస్తారు దాతలు, మీరు గారు కూడా అనౌన్స్ చేస్తారు, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేయాలి. నాకు నమస్కారాలు. అలాగే నాతో పాటు ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నా యొక్క నమస్కారం. ఇందాక పెద్దలు అన్నగారు మేఘేశ్వర్ గారు చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల వల్ల లేట్ అయింది. నేను మళ్ళీ ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి. సొంత ఊళ్ళో అక్కడ సన్మాన కార్యక్రమం పెద్దది అరేంజ్ చేశారు. మరి సమస్య ఏంటనేది అందరూ చెప్పారు. మీడియా ఎంత పవర్ఫుల్, మన మీడియా ఎటువంటి రోల్ ప్లే చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం పెరగడానికి అనే విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక శ్రీధర్ గారు మరి అలాగే రాజ్పూర్ గారు చెప్పినట్టు ఇక్కడ మీడియా కమ్యూనిటీ హాల్కి ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అని చెప్పారు. మరి బిల్డింగ్ విషయంలో నేను శ్రీధర్ గారిని పిలిచి అడిగాను, మామూలుగా సుమారు ఎంత అవుతుందని. ఉన్నారు చెప్పు శ్రీధర్, ఒక 20 lakhs దాకా అవుతున్నారు. నాకు ఎక్కువ మాటలు చెప్పడం ఇష్టం ఉండదు. నాకు ఇక్కడ జీతం రాలేదు, ఎమ్మెల్యేది అది వస్తుంది. వచ్చిన తర్వాత నేను నా తరఫున ₹1,00,000 నేను ఆ బిల్డింగ్కి ఇస్తాను. సో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్కి నేను మేఘేశ్వరయ్య గారిని లీడ్ తీసుకోమని చెప్పాను. దాంతోపాటు మడవ లక్ష్మణరావు గారు అట్లాగే బీజేపీ వారు ఆర్టీసీ డివిజన్కి వాళ్ళు ఆ డెవలప్మెంట్లో ఉంటున్నారు. మరి అలాగే ఈ మీడియా కమ్యూనిటీ హాల్ ఏదైతుందో ఇదేదో గ్రూప్ సంబంధించి కాదు, లేకపోతే ఫెడరేషన్ సంబంధించి కాదు, మీడియా కమ్యూనిటీ హాల్ అనేది. సో నాకు మళ్ళీ వచ్చి మాకు కావాలి కూడా అడగడం కాకుండా ఒకటే కమ్యూనిటీ హాల్ ఉండాలి. అది ఏ ఫెడరేషన్ ఏ గ్రూప్ అయినా అదే ఒకటి ఉంటుంది కమ్యూనిటీ హాల్ మీడియాకి. మరి మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ లీడర్షిప్ బాధ్యత నేను ముగ్గురికి ఇస్తున్నాను. మిమ్మల్ని అడగకుండా నేను చెప్తున్నాను, మీరు అనుకోకండి. ఒకటి చెరుకు శ్రీధర్ గారు మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి, అలాగే అభ్యర్థి దత్తాత్రేయ గారు ఉంటారు, తర్వాత రామాంజనేయులు గారు సార్ ముగ్గురు రావాలి. వీరి ముగ్గురు కూడా ఎట్లా మా టౌన్ ప్రెసిడెంట్ రామరి గారు ఉంటారు. వారి పర్యవేక్షణలో ఈ ముగ్గురు మీకు మీడియా ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు ఒక దశ వాళ్ళు సూచిస్తారు. మరి మీకు కావాల్సిన ఫండ్స్ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తారు. మరి నేను మీకు మాటిస్తున్నాను, మళ్ళీ ఈ మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్కి నా తరఫున ₹1,00,000 నేను మీకు ఇస్తున్నాను. అలాగే దీనికి సంబంధించిన హౌస్ సైట్స్ విషయంలో కూడా నేను మన మినిస్టర్ గారి నా ప్రాతినిధ్యంతో మాట్లాడతాను. దీనికి కావలసిన ప్రాసెస్ ఏంటి అది కూడా రాబోయే రోజుల్లో మాట్లాడి చెప్తాను. అదే కాకుండా ఏదో ఇట్లాగా మీటింగ్స్ పెట్టుకోవడం కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం, ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం ఎన్ని మీడియా గ్రూప్స్ ఉంటే అన్ని మీడియా గ్రూప్స్ తోటి నేను 2 నెలలకు ఒకసారి రివ్యూ పెడతాను. సో దాంట్లో మీరు మా ప్రభుత్వానికి ఎటువంటి వార్తలు రాస్తున్నారు, లేకపోతే ఎటువంటి లోపాలు చూపిస్తున్నారు, మరి మేము మీడియాలో వచ్చేవి ఎటువంటి బాగున్నాయి, ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది కూడా మేము ఆ విషయం మీద మీరు చర్చిస్తాము. ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం రోజు ఉంటుంది. అక్కడ మనం ప్రతిసారి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే ఈ మీటింగ్లో అన్నీ ఏదో కొంతమంది కొన్ని మాట్లాడకపోవచ్చు. అవన్నీ కూడా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి కంగారు పడద్దు. మన ముందున్న ప్రయారిటీస్ ఏంటో మనకు తెలుసు. ఆ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ నేను చెప్పిన ముగ్గురు చూస్తారు, మన రాహుల్ గారు దానికి హెడ్గా అట్లా చూస్తూ ఉంటారు. మొత్తం నా కాంట్రిబ్యూషన్ ₹1,00,000. హౌస్ సైట్స్ విషయంలో కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడి దానికి కూడా కమిటీ వేసి దాని నుంచి మేము పనిచేస్తాము. ఎందుకంటే అన్నీ నేను మేనేజ్ చేయడం కష్టం కాబట్టి నాకు కన్వీనియంట్గా ఉండే టీమ్స్ పెడుతున్నాను. నా మైండ్లో ఉంటారు అందరూ కూడా. టైం వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో అదే క్రమంలో మరి ఈరోజు ముగ్గురికి ఇచ్చాను ఆ విషయం మీడియా కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ విషయంలో.
శ్రీధర్ గారు, అప్పి దత్తాత్రేయ గారు, అలాగే రామాంజనేయ గారు, వారికి మీరు సహకరించండి. అలాగే దాతలు ఉంటే వచ్చి ఈ విషయంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. నన్ను ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను బయలుదేరాలి. థ్యాంక్ యూ.